అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు దేవుడు ప్రేరేపణ బట్టి స్తుతులు చెల్లిద్దాం. అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 నాయనా తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా, స్తుతి 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 స్తోత్రం 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 అద్భుత కరుడా స్తోత్రం స్తోత్రం ఆశ్చర్య కరుడా స్తోత్రం 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 సర్వశక్తిమంతుడా స్తోత్రం 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 స్తుతి 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్యా స్తోత్రం 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 అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్న దేవా స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచిన యేసు మీకు స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని కంచి వేసి కాపాడిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందున్న నా తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల యేసయ్యా, గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా నాయన మీరు ఎక్కడ చోట భద్రపరుచుకుని మరొక మాసము లేక నాయన తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన 5 మాసాలు ప్రభువా మీరెక్కల చాటున నాయన మమ్మల్ని మా కుటుంబాన్ని ఆయన భద్రపరుచుకొని 6వ మాసము లేక నాయన తండ్రి ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. 6వ మాసంలో నాయన మొదటి నుంచి చివరి వరకు నాయన తండ్రి మమ్మల్ని కాపాడుతూ నాయన తండ్రి మీ దూతలు కాపుదలుగా ఉంచుతూ మీరు ప్రతి దినము కూడా మమ్మల్ని నాయన తండ్రి పోషిస్తూ వస్తున్న మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక మీద కూడా నాయన జరగబోయే రోజులంతా కూడా మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని ఎక్కడ కూడా దుష్టుడు నాయన తండ్రి మమ్మల్ని పంచి ఉండకుండా దుష్టుడి చేతిలో మేము నాయన ఇదిగో నాయన బందీలు కాకుండా ప్రభువా మమ్మల్ని కంచి వేసి కాపాడమని మేము వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుత రీతిగా నాయన తండ్రి మీరు కార్యాలు జరిపించండి. ఈ నెలంతా కూడా ఈ మాసం నాయన మాకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీకు ఏమి రుణము తీర్చుకోగలము ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే నాయన వచ్చే వారములో నాయన గొర్రెలు నాయన తండ్రి కాపరి కలుసుకొని ఆరాధన చేసే అవకాశం మాకు దయచేయమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన నాయన ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించమని మీరే నాయన తండ్రి నాయన తండ్రి అధ్యక్షుడిగా వహించి మమ్మల్ని నడిపించి మీ బాటలో నాయన మీ మార్గంలో నాయన మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమలాడి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగునుగాక. మరొకసారి మీకు మీ కుటుంబాలకి శుభాలు తెలియపరుస్తున్నాను. నేను దేవుని నామాన్ని మహిమపడుగాక. మనము మరి ఇంకొక శుక్రవారం మనము ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి తెలుపుకుంటూ మనము పాటలు పాడుకుంటాం. పాటలు మరి మొదటి పాట గడిచిన కాలము కృపలో మమ్ము దాల్చిన దేవా అనే పాట పాడుకుంటూ మనందరం కూడా యేసే నామాన్ని మహిమపడతాం. గడిచిన కాలము కృపలో మమ్ము అనే పాట పాడుకుంటూ యేసే నామాన్ని మహిమపడతాం. తండ్రి స్తోత్రం ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ పాటలు పాడుచుండగానైనా
మా కంఠాలు ముట్టండి ప్రభువా. అయ్యా మీకు మహిమకరంగా పాటలు పాడడానికి మీరు సహాయం చేసి మా గొంతులు నాయన తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పాటలు పాడుకుందాం. గడిచిన కాలము కృపలో అని పాట పాడుకోండి. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవ, పగలు వేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు వేయి కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నయో సరిచేసిన నడిపించిన. బలహీనతలే కృంగివేసిన బలపరిచిన దీవించిన దేవా నీకు స్తోత్రము. నన్ను చూపిన దేవా నీకు స్తోత్రము. దీవించిన దేవా నీకు స్తోత్రము. దయ చూపిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడి
కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కను పాపలే కాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన కృపలో మనలందరినీ కూడా దాచి ఆయన ఎన్నో మేలులు చేసి మరి మనల్ని కంచి వేసి కాపాడుతున్న దేవుని మరి ఆరాధిస్తూ ఆయన పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయనకి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకోవడానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించేదము. పాట పాడుకుంటూ హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుంటూ యేసయ్య నామములో పాడుతాం. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధన చేసుకుందాం. నిమిషం ఆపరిస్తాం చేసుకుందాం. నువ్వు చేసిన మేళ్లకు నువ్వు చూపిన కృపలకు అనే పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. ఆకాశం వైపు మన చేతులెత్తి మన ప్రభు అయిన యేసు ప్రభుని మనం స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయన సన్నిధిలో మన హృదయాన్ని పడవేసుకుంటూ ఆయన బంగారు పాదాలు పట్టి ముద్దాడుచు ఆయన స్తుతిద్దాం. మేళ్లకు నువ్వు చూపిన కృపలకు అందరం నువ్వు చేసిన మేళ్లకు నువ్వు చూపిన కృపలకు అందుకే వందనం యేసయ్యా 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 నువ్వు చేసిన మేలులకు నువ్వు చూపిన కృపలకు నువ్వు చేసిన మేలులకు నువ్వు చూపిన కృపలకు అందుకే వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నువ్వు చేసిన మేలులకు నువ్వు చూపిన కృపలకు నువ్వు చేసిన మేలులకు నువ్వు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమ సత్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమ సత్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా 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 మరొకసారి వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నువ్వు చేసిన మేలకై నువ్వు చూపిన కృపలకై నువ్వు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు అందుకే వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా మరొకసారి వందనం యేసయ్యా వందనం యేసయ్యా పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం
ఆమేన్. నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమ ఐశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, అలాగే నిలబడిన తండ్రి, మీరు బలపరిచే దేవుడు, అయా బలపరిచే దేవుడు, ఆత్మైన తండ్రి, వందనాలైనా అలాగే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అయా మీరు చేసే దేవుడు, అద్భుతాలైన తండ్రి, ఇంకా ఇవ్వనైన తండ్రి, ఆత్మలైన అరుణించే పరిశుద్ధాత్మదేవా, 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 మహిమ 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 యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి మహిమ, యేసునికి మహిమ, యేసునికి మహిమ, యేసునికి మహిమ, యేసయ్యానికి మహిమ, యేసునికి మహిమ. హల్లెలూయా, 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 పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా,
స్వామి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు
లేని వారమయ్యా, ఎన్నిక లేని వారమయ్యా, దుమ్ము ధూళి వంటి వారమయ్యా ప్రభువా. నీ ముందు నిలబడటకు యోగ్యత లేని వారము ప్రభువా. నీ సన్నిధిలో నిలబడటం కూడా మాకు అర్హత లేదు నా తండ్రి. నీకు స్తోత్రము రాజా, నీకు వందనములు. మా భక్తి దేవాని ముందు గురికి పేరికలు నాయన. నీకు స్తోత్రము దేవా, నీకు స్తోత్రము దేవా, నీకు స్తోత్రం. దుమ్ము ధూళి వంటి మమ్మల్ని నువ్వెంతగా ప్రేమించావయ్యా. నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా ప్రభువా. అయ్యా ఈ లోకములో నా ప్రభువా పాపములో మునిగి తేలిన మమ్మల్ని, ఎక్కడో పడవేసిన మమ్మల్ని నా తండ్రి ప్రభువా, నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ దయ చేత, నీ కరుణ చేత నా ప్రభువా నా దేవ పేరు పెట్టి పిలిచి అంధకారము నుండి బయటికి తీసిన ఆయన, కట్ల నుండి బంధకము నుండి విడిపించావయ్యా. మాత్రగా కట్ల నుండి విడిపించినావు తండ్రి. నీకు స్తోత్రము రాజా, నీకు వందనాలు యేసయ్యా. ఆ కలువరి శిలువలో మా పాపముల నిమిత్తమై రక్తాన్ని కార్చావు ప్రభువా. మా కొరకు బలి అయినావు దేవా, మా కొరకు నాయన రక్తాన్ని చిందించినావయ్యా ప్రభువా. మేము చేతులతో పాపము చేశామయ్యా, ఈ చేతులకు మేకులు కూర్చబడ్డాయి నాయన. కాళ్ళతో పాపం చేశామయ్యా, అయ్యా నీ కాళ్ళకు నాయన ప్రభువా మేకులు కూర్చబడ్డాయి నా తండ్రి. బల్లెపు కోటు ఉడిపించుకున్నావయ్యా, ముళ్ళ కిరీటము ధరించుకున్నావు తండ్రి ప్రభువా. నీ వీపు దున్నబడినది నాయన ప్రభువా, నీకు స్తోత్రములు దేవా. నువ్వు మౌనివైనావయ్యా, ఉమ్మేయించుకున్నావయ్యా, అవమానము పొందావయ్యా దేవా. ఇవన్నీ కూడా నా తండ్రి నా పాపము నా శాపము కొరకే నీవు నా తండ్రి భరించిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు ప్రభువా, ఇంత గొప్ప దేవుడు నాయన. నా నిందలు నా అవమానాలు ప్రభువా, నాకు రావాల్సిన యావత్తు శిక్ష ఆ కలువరి శిలువలో నీవు భరించినావు తండ్రి. ఎంత ప్రేమమూర్తివయ్యా, ఎంత కరుణామూర్తివయ్యా, ఎంత దయామూర్తివి నాయనా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా తల్లి తండ్రి ప్రభువా. అయ్యా మా పిల్లలు నా తండ్రి, అయ్యా ఈ లోక బంధాలు ప్రభువా ఎవరు చూపలేదయ్యా తండ్రి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభువా. ఎవరు చూపని ప్రేమ అన్ని వేళలో అన్ని క్షణాలలో దేవా చెయ్యి పట్టి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ లోక బంధం ఈ లోకంలో ఆగిపోతుంది దేవా తండ్రి. నీ ప్రేమ శాశ్వతమైనది ప్రభువా. ఆదరణ లేని వేళలో ఆదరించిన వాడా నీకు స్తోత్రం. కనికరము లేని వేళలో నీ కనికరాన్ని చూపిన వాడా నీకు స్తోత్రం దేవా. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. బలహీనురాలైనప్పుడు నా తండ్రి ఆలయంలో బలపరిచిన దేవుడు నాయన తండ్రి. కృంగిన వేళలో లేవనెత్తువాడవయ్యా ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయన, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండటకు నేను ఏ పట్టినాను తండ్రి. నీకు స్తోత్రం, నీకు వందనాలు యేసు, నీకు వందనాలు యేసు. ఈ సమయంలో నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావయ్యా తండ్రి. నిన్ను ఎరిగి నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చావే, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావయ్యా తండ్రి. నీకు స్తోత్రములు. ఈ పాపినైనా నన్ను క్షమించావయ్యా ప్రభువా నా దేవా. నీకు స్తోత్రములు. ఆ దినాన నా తండ్రి విచారణ చేసే స్త్రీ పట్టుబడినప్పుడు నా ప్రభువా అయ్యా అందరూ రాడేసి నువ్వినప్పుడు నా తండ్రి అయ్యా ఎవరు పాపము చేయలేదు, వారు ముందుగా రాయి వేయమన్నావయ్యా. ఒక్కరు కూడా రాయి వేయలేదు నాయన. అమ్మా నీ పాపాలు క్షమించబడినాయి, అమ్మా అని పిలిచావయ్యా. ఈ లోకంలో ఎవరున్నారు ప్రభువా మమ్మల్ని పిలిచేవారు తండ్రి. నీ ప్రేమ మమ్మల్ని ఆదరిస్తుంది, నీ ప్రేమ ఆదరిస్తుంది. అన్నము లేని వేళలో అన్నం పెట్టి ప్రేమయ్యా. కాకి ద్వారా ఆహారాన్ని పంపించే దేవుడవయ్యా. నువ్వు ఆదరించిన దేవుడు, నువ్వు ఓదార్చే దేవుడు ప్రభువా. ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. స్వార్థమైన
నిష్కలంకమైనది ప్రభువా. నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, నువ్వు కృప చూపే దేవుడు యేసయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం రాజా. నా పాపభారమును మోసిన దేవా నీకు స్తోత్రములు. అనేకులు నిందిస్తారు, మానపరుస్తారు, నీవు నాయనా ప్రేమను కప్పావయ్యా. నీ ప్రేమ నీ దోషములు కప్పును. నీ ప్రేమ కప్పిన యేసు, నీ ప్రేమ కౌగిలించుకున్న యేసు, నీ ప్రేమ పట్టుకున్నదయ్యా. దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, దైవవాడా నీకు స్తోత్రం, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, రాజులకు అధిపతి, యెహోవా రఫా, యెహోవా నిస్సి, నీకు స్తోత్రం. నువ్వు చేసిన మేలకు ఏమి ఇవ్వగలనయ్యా? ఏమి ఇవ్వగలను యేసు? ఏమిచ్చి నిరుడుగా తీర్చుకోగలను తండ్రి? నీకు స్తోత్రం. ఉదయం లేచినప్పటి నుండి నాయనా ప్రభువా, రాత్రి వేళ నాయనా మా పడకలకు వెళ్ళే వరకు కాపాడుతున్నావే, మా బిడ్డలు కాపాడుతున్నావే, మమ్మల్ని పోషిస్తున్నావే, మా అవసరాలు తీరుస్తున్నావు ప్రభువా. యేసు, పని లేని వేళలో పనిచ్చిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం రాజా. మా అవసరాలన్నీ ఎరిగిన దేవుడు కదా నాయనా, నిరంతరము కాపాడుతున్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం రాజా. నీకు వందనాలేసు, నీకు వందనాలేసు, నీకు వందనాలేసు. శత్రుని కార్యములు నైపరచబడును గాక, దుష్టుని కార్యములు నైపైపోవును గాక, వెలగబట్టబడును గాక, నలగబట్టబడును గాక, ప్రతి బంధకము విడిచిపోవును గాక. ఓ రబలక మకరి బాబా బాబా ఉధర మకర సిఖర దునియార హల్లెలూయా రావశారా దునియార ఉధర మస్కిర శర్మ ఐకాల ఇస్తాయి గోరి రావలక మకరి బాబా ఓ రి బాబా 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 ఉధర మకర సిఖర దునియార హల్లెలూయా రావలక మకరి బాబా యేసుని మహిమ, 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 యేసుని మహిమ. అస్వస్థగా బాధపడే బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. నడుముల నొప్పుల నుండి నా తండ్రి వారి నా ప్రభువా, వారి శరీరంలో ఏ నొప్పి భాగమైన ఇప్పుడే రిలీజ్ నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ నేమ్ ఆఫ్ జీసస్. విడుదల 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 యేసు నామములో విడుదల, విడుదల యేసు నామములో. చూస్తున్న బిడ్డలకు విడుదల యేసు నామములో, వింటున్న బిడ్డలకు విడుదల యేసు నామములో. తండ్రి విడుదల విడుదల, మీ పరిశుద్ధాత్మ శక్తి ఉమ్మరించబడునుగా, 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 ఉమ్మరించబడునుగా. దేవా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. దేవా పనుల మార్గం యేసు నామములో తెరవబోచున్నదికే స్తోత్రం, తెరవబోచున్నదికే స్తోత్రం, తెరవబోచున్నదికే నీకు స్తోత్రం, తెరవబోచున్నదికే నీకు స్తోత్రం, తెరవబోచున్నదికే నీకు స్తోత్రం, తెరవబోచున్నదికే నీకు స్తోత్రం. ఉన్నతమైన స్థలములు, ఉన్నతమైన స్థలములు ఎక్కబోతున్న దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఓ రాబలాతమ ఖరి బాబా మధుర్య మధుర్య రాబా శందుర్య రాబా గొప్పవాడని వందనాలు నాయనా. మా బిడ్డల పనుల మార్గాన్ని తెరిచాం, తెరిచినందుకే నీకు స్తోత్రములు. సమాధానం లేని బిడ్డలకి సమాధానము కలుగునుగా, నెమ్మది కలుగునుగా తండ్రి. వారి వారి కుటుంబాలు దీవించబడునుగా. నీకు స్తోత్రములు. కరోనా వైరస్ తో ఎంతో మంది మరణ పడకల్లో ఉంటున్నారు నాయనా. తండ్రి మా బిడ్డలను, మా సంఘమును మీరు కాపాడుతున్నందుకే స్తోత్రాలు దేవా. మీ బంగారు పాదాలు ముద్దాడుచున్నాను నాయన. తండ్రి నేను బహుగా స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను. ఇదిగో నాయన యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ కుటుంబము చుట్టూ నీ అగ్ని కంచు వేయబడునుగాక, అగ్ని కంచు వేయబడునుగాక. ప్రతి బిడ్డ పైన క్రీస్తు అనే ముద్ర ఇప్పుడే ముద్రించబడునుగాక,
దేవానికి స్తోత్రములు. కాపాడే దేవానికి స్తోత్రం. కాపాడే దేవానికి స్తోత్రం. త్వరలో గొప్ప ఉజ్జీవము రగిలించబోచున్నానికి స్తోత్రములు. తండ్రి రగిలించబోచున్నానికి స్తోత్రములు. హల్లెలూయా. యేసు పాలు తేనెలు నాయన ప్రవహించేటువంటి ప్రభువా అయ్యా నీ సంఘముగా కట్టబోతున్నది నీకు స్తోత్రం. కట్టబోతున్నది నీకు స్తోత్రం. కట్టబోతున్నది నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసు నువ్వు ఉన్నందుకే నీకు స్తోత్రములు. నీకు ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ మా స్తుతులు మా ఆరాధనలు మా జీవాఫలములు మా ప్రభువైన మా రక్షకుడైన త్వరలో రాబోచున్న యేసు క్రీస్తు నామమునకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చును. ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు శుభాలు వందనాలు తెలుపుకుంటున్నాను. మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాడని హల్లెలూయా. 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 దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరూ మనం బైబిల్ తీసుకుందాం. బైబిల్ తీసుకోవడం మనకు క్రమం. బైబిల్ తీసుకుందాం. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. దయచేసి అందరం కూడా బైబిల్ తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందున నా తండ్రి, దయగల తండ్రి, ప్రేమల యేసయ్య, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో నాతో మాతో నాయన తండ్రి సూటిగా స్పష్టంగా మాట్లాడమని ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రభువా, వాక్యాన్ని నాయన తండ్రి శ్రద్ధగా వినగల చెవులు దయచేయండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కలిసివేసి కాపాడి తిరిగి నాయన మరొక మాసంలో ప్రవేశపెట్టావు. మొదటి శుక్రవారం మాతో నాయన ఏం మాట్లాడబోచున్నావో అయ్యా పరిశుద్ధాత్మదేవ, ఈ దాసుని మరుగుపరచండి. ఈ దాసుని యొక్క మాటలు కొట్టివేయండి, ఆలోచనలు కొట్టివేయండి, జ్ఞానాన్ని కొట్టివేయండి. పరలోకమైన జ్ఞానంతో, పరలోకమైన ఆలోచనతో, పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని వెలువరించడానికి మీకు సహాయం చేయండి ప్రభువా. ఏమాత్రం ఆయన అర్హత లేనప్పటికీ నీ దాసుని నిలబెట్టుకున్నావు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాకంటే గనులు, గొప్పవారు, పెద్దవారు, అర్హత కలిగిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ నీ దాసుని నిలబెట్టావు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆది నుంచి అంతం వరకు నాయన మీరు అధ్యక్షత వహించి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యంలో కూడా మీరుండి నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పుకున్న ఒకరు చేతులతోనే దయచేసి గమనించండి. ఎవరు కూడా కరచాలనం ఇవ్వద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలుపుకుంటున్నాను. అందరం మన చేతిలో బైబిల్ తీసుకుందాం. బైబిల్ ఒకసారి మన చేతిలో బైబిల్ తీసుకొని ఈ మాట నాతో పాటు అందరం కూడా ఈ మాట చెప్దాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ గాక. ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం, బైబిల్ తీద్దాం. హల్లెలూయా. బైబిల్ తీద్దాం ఒకసారి, అందరం బైబిల్ తీసి బైబిల్లోని కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుని మాటలు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడని శ్రద్ధగా వాక్యాన్ని విందాం. హల్లెలూయా. ఎంతమంది సిద్ధపడి ఉన్నారు, సిద్ధ మనస్సు కలిగి ఉన్నారు? దేవుని నామానికి హల్లెలూయా. మనందరం కూడా సిద్ధపడి వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపణ ఇచ్చిందాన్ని బట్టి మీకు బయలుపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తలాంతును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. క్రైస్తవుడు ఎందుకు మాటి మాటికి పడిపోతున్నాడు? హల్లెలూయా. క్రైస్తవులమైనటువంటి మనము, క్రైస్తవులు అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రజలు, క్రీస్తుని ఎరిగినటువంటి ప్రజల్ని క్రైస్తవులు అంటారు. వాళ్ళకేమి ప్రత్యేకించి ఏం లేదండి. కేవలము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రజలు. అన్ని జనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, అంతే తేడా, ఇంకేం లేదు. అయితే ఈ క్రైస్తవులు మాటి మాటికి ఎందుకు పడిపోతున్నారు? బైబిల్లో నుంచి మనము ఈ ప్రశ్నకి జవాబు వెతకడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఆదాము నుంచి ఈనాటి మన వరకు, ఆదాముని మొట్టమొదటి మానవుడిగా దేవుడే తయారు చేసి ఈ భూలోకానికి పంపించి ఉన్నాడు. హల్లెలూయా. అయితే అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పాపం అనేది మన వెంట వస్తూనే ఉంది. హల్లెలూయా. ఆ రోజు అవ్వ చేసినటువంటి చిన్న తప్పిదానికి మనం ఇప్పటి వరకు కూడా పాపాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. అయితే ఆదాము సంతానం ఉంది. ఆదాముకి 2 కుమారులు కలిగారు. మొదటిగా కయ్యోను, హేబేలు. ఆ తర్వాత కయ్యోను శపించబడి వెళ్ళిపోయాడు. హేబేలు చంపబడ్డాడు అన్న చేత. వాళ్ళ చరిత్ర అక్కడికి అయిపోయింది. తర్వాత ఆదాముకి ఇంకొక కుమారుడు కలిగాడు. ఆయన పేరు సేతు. సేతు అనే కుమారుడు 3వ కుమారుడిగా పుట్టినప్పుడు సేతు నుంచి ఎనోష్ అనే కుమారుడు వచ్చాడు. ప్రార్థన ప్రారంభమైంది. ఈ విధంగా మనము చూసుకుంటూ పోతే హనోకు తర్వాత నోవా కాలంలో ఒక్కసారి మనం గమనిస్తే జనాలు విపరీతంగా పెరిగినప్పుడు దేవుడు ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు అవన్నీ కూడా ఎవరు పాటించకుండా ఎవరి పాటికి వాళ్ళు పాపం అనే ఊబిలో చిక్కుకొని ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆ సమయంలో దేవుడు నోవాతో మాట్లాడి, నా ప్రజలంతా కూడా పాపం అనే ఊబిలో చాలా ఇదైపోయారు, విస్తరించిపోయింది పాపంతో. కాబట్టి ఒక భయంకరమైనటువంటి తుఫాన్ వస్తుంది, ఒక భయంకరమైనటువంటి
ఒక వర్షం వస్తుంది అని ప్రజలకి తెలియపరచమని నోవాకుతో దేవుడు చెప్తే నోవాకు ప్రజలందరికీ తెలియపరిచాడు. అయితే ఏ ఒక్కరు కూడా వినలేదు. హల్లెలూయా. అమ్మా ఇక్కడ వినమ్మా, బైబిల్ చూడవద్దు, చూడవద్దు. వాక్యం వినేటప్పుడు వాక్యం అనాలి. నోవాకు ప్రజలతో చెప్తే ఏ ఒక్కరు కూడా వినలేదు. ఎందుకంటే అప్పటి వరకు వర్షమే లేదు భూమి మీద. హల్లెలూయా. ఈరోజు మనము తుఫాన్లు, వర్షాలు అన్ని మనం చూస్తున్నాం. ఆ రోజు నోవాహు ఉన్న రోజుల్లో భూమి మీద వర్షము అనేది లేదు. అందుకనే ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. సరే, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా నోవాకు కుటుంబము విని ఆ నోవాకు వీళ్ళిద్దరు కూడా నోవాకు కుటుంబము వీళ్ళు మాత్రమే ఆ ఓడ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఓడలోకి ప్రవేశించి వారి కుటుంబం మాత్రము రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ పాపము పెరుగుతూ దేవుని మాట విననటువంటి ప్రజలు అక్కడ స్టార్ట్ అయ్యేది. హల్లెలూయా. నోవా కాలంలో స్టార్ట్ అయిపోయింది ప్రజలు విననటువంటి ప్రజలు. తర్వాత ఎవరు వచ్చారు? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. హల్లెలూయా. నిజంగానే వాళ్ళ సంతానము అలా విస్తరించింది, పెద్ద సంతానం అయింది. హల్లెలూయా. ఈ సంతానం అయినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు ఆ పాపం అనే జోలికి పోకుండా ఉన్నారా అంటే లేదు, మళ్ళీ అదే పని చేస్తూ వచ్చారు. సరే, నోవాహు అయిపోయాడు, అబ్రహాం అయిపోయాడు. తర్వాత ఆయన సంతానము ఇస్సాకు సంతానము యాకోబు సంతానము యోసేపు తర్వాత వాళ్ళంతా పాలిస్తూ పాలిస్తూ ఉన్నప్పుడు, రాజులుగా కాకుండా వాళ్ళు పాలిస్తూ ఉన్నప్పుడు తర్వాత మోషే అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు మోషే అనే ఒక గొప్ప వ్యక్తిని ఆయుధముగా దేవుడు ఎన్నుకున్నాడు. పోనీ మోషే వచ్చిన తర్వాత అయినా కూడా ప్రజలు దేవుని మాట విన్నారా? పాపం జోలికి పోకుండా, పాపం వైపు తిరగకుండా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఎందుకంటే మోషే 6 లక్షల మందిని, అంటే పురుషులు మాత్రమే అన్నారు, స్త్రీలు పిల్లలు కౌంట్ చేసుకుంటే 20 లక్షల పైన ఉంటారు. అంతమందిని బానిసత్వంలో తర్వాత న్యాయపత్రంలో ఇప్పుడు మనం చూద్దాము. అందరూ ఇప్పుడు బైబిల్ తీద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయం ఉంది. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. 201వ పేజీ, పాత నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్, పేజ్ నెంబర్ 201. 201వ పేజీలో పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథము 200వ పేజీలో ఉంటుంది. ఒక్కసారి మనము న్యాయాధిపతుల గ్రంథం తీస్తే అందులో 21 అధ్యాయాలు ఉన్నాయి. అయితే మనము ఈరోజు ధ్యానం చేయబోయే 2, 3, 4 అధ్యాయాలు చాలు. 2, 3, 4 ఈ 3 అధ్యాయాల్లో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుతున్నాం. 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 2వ అధ్యాయము 16వ వచనము
ఆ కాలమున యెహోవా ఆ కాలమున యెహోవా వారి కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడు దేవుడు? ఆ కాలమున యెహోవా దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించిరి. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో దోచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. అంటే దోచుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి రక్షించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. 19వ వచనం ఒకసారి చూద్దామా. 19వ వచనము. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు ఇతర దేవతలను చూడండి, ఒక్కసారి గమనించండి. ప్రజలు దేవుడు రక్షిస్తూ ఉన్నాడు, ముందు రక్షించాడు. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్దాం. చూడండి ఒక్క నిమిషము. ఇక్కడ మనం ఉన్నాం. మన పిల్లలు ఎలా ఉండాలి? మనకంటే గొప్పవారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కోరుకునే విధానం ఇది. మనకంటే మన పిల్లలు గొప్పవారిగా ఉండాలి. అయితే ఇక్కడ వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడున్న ఈ ప్రజలు పూర్వీకుల కంటే కూడా చెడ్డవారయ్యారంట. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు మన పితరుల కంటే కూడా వీళ్ళు ఏమైపోయారు? చెడ్డవారిగా ఉన్నారు. మన తల్లిదండ్రులు మన పితరుల యొక్క పేరు చెడగొట్టే వారిగా తయారైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనము చూసినట్లయితే పిల్లలు భవిష్యత్తు మనకంటే బాగుండాలని మనం కోరుకుంటాం, కానీ మనకంటే ఇంకా దిగజారిపోయే విధంగా మనం ఎప్పుడు కూడా అనుకోము. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని మనము మరి చూస్తాం. ఒకసారి చూద్దాము. 3వ అధ్యాయం వెళ్దాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో చివరిలో చూడండి, చివరిగా ఒక మాట చూడండి. 3వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 29వ వచనంలో చూడండి ఒకసారి. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రములను 10,000 మందిని చంపిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలుల చేత క్రింద అణచబడగా 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాం సరే. హల్లెలూయా. విశ్వాసి ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఏం చేస్తున్నాడంటే గెలిపిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. శత్రువు చేతిలో 10,000 మందిని దేవుడే హతమార్చాడు. హతమార్చి ఇశ్రాయేలు ప్రజల్ని
కాపాడుతూ వాళ్ళని హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మనల్ని హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఇశ్రాయేలు చేతి క్రింద అణచబడగా, ఇప్పుడు శత్రువుగాడు సాతాను అపవాది అని చెప్పుకుంటున్నటువంటి ఆ సాతాను గాడిని దేవుడు అణిచివేస్తూ మనల్ని హెచ్చిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అందరూ వారి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ కింద వచ్చినారు చూద్దాం ఒకసారి. చూడండి, నిమ్మలంగా 80 సంవత్సరాలు ప్రశాంతంగా చూడండి, క్రైస్తవ జీవితంలో 1 సంవత్సరము హ్యాపీగా ఉంటారు, సంతోషంగా సమాధానంగా ఉంటారు. కొన్ని ఇళ్లలో 6 నెలలు, కొన్ని ఇళ్లలో 3 నెలలే ప్రశాంతంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. వెంటనే సాతాను మనకి వచ్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎందుకు సాతాను మాటికి వస్తున్నాడు? 4వ వచనంలో చూద్దాం. 1వ వచనంలో 1వ అధ్యాయం 4వ అధ్యాయంలో 1వ వచనం 4వ అధ్యాయం వెంటనే కింద చదువున్నాం. యెహూదు అనే ఒక న్యాయాధిపతి, యెహూదు అనే న్యాయాధిపతి మరణమైన తరువాత ఇశ్రాయేలులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా ఆసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. హల్లెలూయా. ఒకసారి వింటారా? ఇక్కడ ఒక్కొక్క మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కసారి మనము ప్రభువు వైపు చూస్తూ పోతున్నప్పుడేమో సాతాన్ని అణగదొక్కేస్తున్నాడు, మన వల్లేమో హెచ్చిస్తూ పోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు గాని సాతానికి నువ్వు తావిచ్చి సాతాను వైపు నువ్వు తిరిగినవనుకో, సాతానికి నిన్ను అప్పచెప్పేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు గొప్ప చెప్పాడు ఇక్కడ దేవుడు? చూడండి, అక్కడ పేరు యాబీను. యాబీను అనే రాజుకి ఇశ్రాయేలు ప్రజలను అప్పచెప్పేశాడు. ఎందుకని? ఈ కింద 2వ వచనంలో మనం చదివినట్లుగా 4వ అధ్యాయంలో చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఇంకను యెహోవా దృష్టికి దోషులు అయిరి గనుక. సహోదరి సహోదరుడా, నువ్వు యెహోవా దృష్టికి, దేవుడి దృష్టికి నువ్వు ఇంకా దోషుడుగా నువ్వు ఉంటూ ఉన్నావు. కాబట్టి నేను ఎవరు గొప్ప చెప్తాడు దేవుడు? హల్లెలూయా. సాతాను గొప్ప చెప్పేస్తాడు నిన్ను. సాతాను గొప్ప చెప్పేసినప్పుడు సాతాను నిన్ను హాయిగా వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. ఆ తర్వాత సాతానికి అప్పచెప్పాను. అతను సేనాధిపతి అన్యుల పరోషతులో నివసించిన సెసేరా అనే వ్యక్తి. అతను ఎవరంటే సేనాధిపతి. ఎవరికి సేనాధిపతి? యాబీను అనే రాజు కింద సేనాధిపతిగా పనిచేస్తున్నటువంటి సెసేరా. ఒకసారి విందాం. ఇప్పుడు చాలమ్మా, ఒక్కసారి మనము ఇక్కడ జాగ్రత్తగా విన్నాము. ఇప్పుడు ఎవరికి అప్పచెప్పేశాడు ఇశ్రాయేలు ప్రజల్ని? యాబేలు అనే అతనికి అప్పచెప్పేశాడు. యాబేలు ఎవరంటే సాతానికి సాదృశ్యము. హల్లెలూయా. యాబేలు ఎవరంటే సాతానుకు సాదృశ్యము. సాతాను యొక్క దూత ససీరా. హల్లెలూయా. సాతాను యొక్క దూత ఎవరంటే ససీరా. ఈ ససీరా అనే అతన్ని సేనాధిపతిగా పెట్టుకున్నాడు. అంటే సాతానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా. ఇప్పుడు ఈ సాతాన్ని పంపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని, చూసుకోపో. హల్లెలూయా. మనలో కూడా చాలా మందిని గమనిస్తే ఈ సాతాను ప్రజల్లోకి
సాతానులోకి వెళ్ళిపోతుంటాం మనం. దేవుడు పంపించేస్తాడు, నువ్వు నా మాట విన్నావా, నాతో పాటు ఉండు, శత్రువుల్ని అనబడుకుతాను, నిన్ను హెచ్చిస్తాను, వినలేదా నిన్ను తీసుకుపోయి సాతానికి పంపేస్తాను, సాతానికి పంపేస్తాను, వాడు శుభ్రంగా నిన్ను హాయిగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఎలా వాడుకుంటాడో చూద్దామా ఒకసారి. ఈ కింద వచనాలన్నీ చూస్తే నేను చెప్తాను మీకు, తర్వాత చదువుతారు. ఇక్కడ ఈ ససీరా అనే అతను మరి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు పోయి మట్టు పెట్టు అని చెప్పేసి చెప్పాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు మట్టు పెట్టడానికి వీళ్ళకి కావాల్సిన ఆయుధాలు సిద్ధపాటు, సాతానికి కావాల్సిన ఆయుధాలు సిద్ధపాటు అని కావాలి కదా, సిద్ధపడుకున్నాడు. ఏమని సిద్ధపడాడు చూడండి అక్కడ. ఇక్కడ అతనికి ఏమున్నాయి చూడండి, అతనికి 900 ఇనుప రథములు ఉండేను. హల్లెలూయా. ఇనుప రథములు ఉండేవి అంటే చక్రరథాలు కూడా ఉంటాయి కదా, మన రథాలు చూసాం కదా, చక్రరథాలు కూడా ఉంటాయి. చక్రరథాలు ఇరిగిపోవచ్చు, పడిపోవచ్చు, ఒకవేళ కొద్ది దూరం పోయిన తర్వాత ఏదన్నా డ్యామేజ్ కావచ్చు. కానీ ఇనుప రథాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని రథాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ శత్రువు దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి? 900 ఇనుప రథాలు ఉన్నాయి ససీరా దగ్గర. హల్లెలూయా. ఎవరు ససీరా? ఇప్పుడు సాతానుడు. ఇక్కడ దెబోరా అనే ఒక న్యాయాధిపతి, ఆమె ఎవరంటే ఆమె ఇప్పుడు పాస్టర్ అంటారు కదా, ఆమె పాస్టర్ అమ్మ. హల్లెలూయా. ఆడవాళ్ళని ఆ రోజుల్లోనే పాస్టర్ అమ్మలుగా ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. దెబోరా అనే ఒక పాస్టర్ అమ్మ ఎన్నుకుంటే ఆమె చెప్పింది, బారాకు అనే ఒక వ్యక్తి కూడా దేవుడు ఎన్నుకున్న వ్యక్తే. ఇప్పుడు బారాకి చెప్తుంది, ఆమె దైవజనురాలైనటువంటి దెబోరా చెప్తుంది, నీ వెళ్ళి ఆ సైన్యాన్ని మట్టిపెట్టు, హతమార్చు, 900 ఇనపరదాలు ఉన్నటువంటి ఆ సాతాను సైన్యాన్ని నువ్వు మట్టుపెట్టి అని చెప్పి ఈ యొక్క దెబోరా బారాకు అనే వ్యక్తికి చెప్పింది. ఈ బారాకు అంటాడు, హల్లెలూయా, శ్రద్ధగా వినాలి మనం ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా. ఈ బారాకు ఈయన కొంచెము భయస్తుడేమో, లేకపోతే పిరికివాడేమో. మనలో కూడా చాలా మంది పిరికి వాళ్ళు ఉంటారు. లేదు నేను ఒక్కడే పోను, నువ్వు కూడా నాతో కూడా రా, నువ్వు నాతో రమ్మా, నువ్వు కూడా నాతో కూడా వస్తే నేను జయాన్ని సాధిస్తాను. లేదు, దేవుడు అలా చెప్పట్లేదు నాకు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ ఒక్కడవే వెళ్ళాలి. ఒకవేళ నువ్వు ఒక్కడవే పోకపోతే ఆ శత్రువులు నీకు ఒప్పచెప్పరు. హల్లెలూయా. ఆ శత్రువు ఎవరైతే ప్రధాన శత్రువు ఉన్నాడో ఆయన పేరేంటి? ససీరా. ఈ ససీరా ప్రధాన శత్రువు ఎవరైతే ఉన్నాడో అతన్ని మట్టు పెట్టేది ఎవరు అంటే ఒక స్త్రీ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక స్త్రీ మట్టు పెడుతుంది, నీ చేతికి మాత్రము ఒప్పచెప్పాడు. సరే, ఆయన 10,000 మంది సైన్యాన్ని తీసుకొని ఈయన బారాకు బయలుదేరాడు. హల్లెలూయా. ఎక్కడికి బయలుదేరాడు చూద్దామా? మనం చూద్దాం. 11వ వచనం చూద్దాం. 11వ వచనము. హల్లెలూయా. దెబోరాయు అతనితో కూడా దెబోరా అతనితో కూడా పోయెను. ఎవరితో కూడా? బారాకుతో కూడా దెబోరా పోయెను. మొదట రానని విషయమంతా చెప్పింది, అయినా వినకపోతే దెబోరా బారాకుతో, అతనితో అంటే బారాకుతో పోయింది, ఆయనతో కూడా పోయింది. చూడండి తర్వాత అక్కడ చాలు 14 వచ్చిన చూడండి. ఇప్పుడు ఆమె అతనితో కూడా పోయింది. 14 వచ్చిన దెబోరా, ఒకసారి చూద్దాం అన్నింటిగా. దెబోరా లెమ్ము యెహోవా
సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. ఈరోజే నేను అప్పగిస్తున్నాడు ఆ శత్రువుని. హల్లెలూయా. ఎంతమందికి కావాలి శత్రువు? మన కాళ్ళ కింద ఉన్నారు కదా. హల్లెలూయా. శత్రువు ఎక్కడ ఉండాలండి? మన కాళ్ళ కింద ఉండాలి. ఈరోజే నీ శత్రువుని నీ చేతికి అప్పచెప్ప పడే రోజు ఈరోజే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సోదరి. తర్వాత అమ్మా, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? 10 మందిని తీసుకొని. ఒకటి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ తాబోరు కొండ అనే కొండ మీదకి 10,000 మంది సైన్యాన్ని తీసుకొని ఈ యొక్క బారాకు ఆ కొండ మీదకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ససీరా 900 ఇనప రథాలు తీసుకొని సైన్యాన్ని తీసుకొని, అంటే ఈ 10,000 మంది సైన్యం కంటే కూడా అక్కడ సైన్యం ఎక్కువ ఉంది. హల్లెలూయా. చాలా ఎక్కువ ఉంది. అందుకే సాతాను సంతానం ఎక్కువ. హల్లెలూయా. దేవుని ప్రజలు తక్కువగానే ఉంటారు, దేవుని పిల్లలు తక్కువగానే ఉంటారు. చూద్దాం ఆ తర్వాత. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటిని అతని సర్వ సేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాను. హల్లెలూయా. చూడండి మా ఒక్కసారి చూడండి. ఇప్పుడు అంతమంది సైన్యము, సిసెరా 900 ఇనుప రథాలు వేసుకొని సైన్యాన్ని వేసుకొని వాళ్ళు వచ్చారు. అక్కడ ఏంటి ఫ్లాట్గా ఉండే స్థలంలో ఉంటారు వాళ్ళు. ఈయనేమో కొండ మీద ఉండాలి. తాబోర్ అనే కొండ మీద వీళ్ళు అక్కడి నుంచి కొండ మీద నుంచి దిగొచ్చేసారు. హల్లెలూయా. 10,000 మందితో దేవుడు యెహోవా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని గందరగోళం చేశాడు. కలవరపరచగా అని రాయబడింది. శత్రువుని దేవుడు ఏం చేస్తాడంటే కలవరపరుస్తాడు, నిన్ను హెచ్చరించడానికి. హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా చవళ్ళ గట్టిగేసే నామాన్ని మహిమపరద్దాం. హల్లెలూయా. కలవరపరుస్తాడు. నువ్వు దేవుడు వైపు తిరిగి దేవుడి వైపుగానే ఉంటే శత్రువుని కలవరపరుస్తాడు. ఆ కలవరంలో ఏం చేయాలో అర్థం కాదు అతనికి. మొత్తం సైన్యం అంతా కూడా కలవరపడిపోయేటప్పటికి వాళ్ళ చేతుల్లోకి బాగా చిక్కేశారు. అందరినీ సంహరించేశారు. హల్లెలూయా. ఈ బారాకు అందరినీ సంహరించేసి చూస్తే ఇతను మాత్రం సిసెరా దిగి పరిగెత్తుతున్నాడు. హల్లెలూయా. పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తున్నాడు? ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు కదా ముందు. ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? మొదట్లో ఒక స్త్రీ చేతిలో ప్రధాన శత్రుని చంపబడుతుంది అని చెప్పాడు కదా దేవుడు. ఇప్పుడు చూద్దాం మనం 19వ వచనం చూద్దాం. 19వ వచనం. హల్లెలూయా. ఇతను ఎక్కడ పోతున్నాడో చూద్దామా? ఆ సిసెరా దిగి పరిగెత్తుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు అతను ఎక్కడ పోతున్నాడో చూద్దాం. 19వ వచనంలో ఆమె గొంగలితో, ఇప్పుడు ఈ ఆమె అని రాసింది కదా, ఆమె గొంగలితో అని రాసింది కదా. ఈమె ఎవరు అంటే 17వ వచనంలో చూద్దాం. చూడండి. సాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబేరు వంశస్థుడును సమాధానము కలిగించుండెను గనుక సిసెరా కాలినడకన కయీనీయుడకు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయేను. హల్లెలూయా.
అప్పుడు ఏమనుకున్నాడంటే అతను, ఈ శత్రువు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు కదా, పరిగెత్తుకుంటూ వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అతను? ఏదైనా సేఫ్టీ ప్లేస్ లేకే వెళ్ళాలి. హల్లెలూయా. శత్రువు ఎక్కడికి వెళ్ళాలమ్మా? సేఫ్టీ ప్లేస్ లేకి వెళ్ళాలి. ఆ సేఫ్టీ ప్లేస్ లేకి వెళ్ళకుండా ఇతను ఏమనుకున్నాడంటే, నా రాజు మిత్రుడైనటువంటి ఇంకొక ఆయన, ఎవరు ఆయన హేబేరు అనే అతను, ఇద్దరు కూడా సమాధానంగా ఉంటారు, వాళ్ళ ఇంటికి పోతే నాకు సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి ఈ ససీరా ఎక్కడికి వెళ్ళాడంటే ఆ హేబేరు అయినటువంటి వాళ్ళ భార్య యాయేలు ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన ఇంటిలోకి వెళ్ళాడు. ఇప్పుడు 19వ వచనం చదువుతాం. ఆమె అంటే ఎవరు? యాయేలు. ఆమె యాయేలు ఏం చేస్తుందో చూడండి. యాయేలు ఆమె గొంగలితో అతనిని కప్పగా అతడు తప్పికొని ఉన్నాను, దయచేసి దాహములకు కొంచెము నిల్లుమని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలపుట్టి విప్పి అతనికి దాహమిచ్చి అతనిని కప్పచుండగా అతడు నిలిచిండును. లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పమనేను. హల్లెలూయా. అది లోపల పోగానే ముందు ఆ దుప్పటి కప్పేసింది, సేఫ్టీగా దుప్పటి కప్పేసి ఇప్పుడు ప్రశాంతంగా దాహానికి నీళ్ళు. ఇప్పుడు సాతాను లోపలికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు సాతాను? మన లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే ఆయన మన కాడి నుంచి ఏం తీసుకుంటున్నాడు? ఫస్ట్ దాహానికి నీళ్ళు. ఇవి శుభ్రంగా పాలే తీసుకుపోయి ఇచ్చింది. సాతానికి మంచి బలం ఉండాలి కదా, మనల్ని బాగా వాడుకోవాలి కదా. హల్లెలూయా. పాల బుడ్డి తీసుకొచ్చి ఇచ్చింది. శుభ్రంగా పాలు తాగాడు, దుప్పటి కప్పుకున్నాడు, పండుకున్నాడు. హాయిగా నిద్రపోయాడు, పండుకున్నాడు గమ్ముగా. ఇప్పుడు ఆమె గమనించింది, ఎవరు ఇతను? హల్లెలూయా. దేవుని బిడ్డ ఈయన కాదు. ఆమె మాత్రం దేవుని బిడ్డే. హల్లెలూయా. అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఒక స్త్రీ చేతిలో ఈ ప్రధాన సాతానుడు చచ్చిపోతాడు అని. హల్లెలూయా. వెంటనే కప్పేసింది. ఆయన పడుకున్నట్టున్నాడు, ఒక పక్కకు పడుకొని దుప్పటి కప్పుకొని ఎట్లా పడుకున్నట్టున్నాడు. గుడారాలకు కొట్టే మేకు చూసారా ఎప్పుడైనా? టెంట్లు వేస్తారు కదా, మన ఊళ్ళలో టెంట్లు వేస్తారు. మేకులు తీసుకొని టెంట్లు కొడుతుంటారు చుట్టుపక్కల కదా, 4 పక్కల చుట్టుకుండడానికి. ఆ మేకు తీసుకునేది, ఒక సుత్తి తీసుకునేది. ఆమె చల్లగా పోయింది. అక్కడికి పోయి ఈ కణతను చూసారా? కణత, ఆ కణతలో ఒక్క ఏటేసింది. హల్లెలూయా. ఈ చివర కొడితే ఈ చివరకు వచ్చేసింది మీకు. హల్లెలూయా. సాతాను గారిని అలా చంపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను గాడు ఎప్పుడు కూడా మన కాళ్ళ కింద ఉండాలి, కానీ మన ఇంట్లో పెట్టుకున్నామనుకో, మన ఒంట్లో పెట్టుకున్నామనుకో, వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు సాతాను గాడు మన కాడి నుంచి తీసుకుంటాడా, ఇస్తాడా? మనకు తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయనకి తాగుడు అలవాటు ఉంది, రోజు తాగుతా ఉన్నాడు. సాతానే. తాగుడు అనేది ఏంటి? సాతాను. తాగుతూ ఉన్నాడు. ఏం తీసుకుంటాడు సాతాను? ఏం తీసుకుంటున్నాడు? రోజు నీ హృదయంలో ఒక భాగాన్ని తీసుకుంటుంటాడు. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తుంటుంది? అక్కడ ఆ గుండె కొరికేస్తా కొంచెం ఒక్కోసారి టప అంటారు. హల్లెలూయా. సాతాను ఏం తీసుకుంటున్నాడు? ధూమపానం అయినంతే, సిగరెట్ తాగేవాళ్ళు అదే పరిస్థితి. వ్యభిచారులు ఉంటారు, వాళ్ళు ఏంటి? ఏదో ఒక రోజు క్యాన్సర్, ఎయిడ్స్, ఇంకొక జబ్బు, ఇంకొకటో వచ్చి వాళ్ళకి
తీసుకొస్తూ ఉంటాడు. సాతాను మనలో నుంచి తీసుకునేదే కానీ మనకి ఇచ్చేది ఉండదు. ఇక్కడ సాతాను రాగానే 3 విషయాలు చేసుకున్నాడు. ఫస్ట్ ఏమో లోపలికి దూరేశాడు, ఒకటోది. రెండోది ఒక దుప్పటి కప్పుకున్నాడు. మూడోది మంచిగా గ్లాసులు పాలు తాగేశాడు. మనం తెలిసిపోయింది వీడు తీసుకునేవాడే కానీ మనకి ఇచ్చేవాడు కాదని తెలిసిపోయిన తర్వాత ఏం చేయాలండి? మన కాళ్ళ కింద వేసి త్రొక్కి వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే పని చేసింది ఆమె. వెంటనే కాళ్ళ కింద వేసి తొక్కి వేసింది. ఆ యొక్క ఏంటది అది తీసుకొని, ఆ మేకు తీసుకొని కణత మీద వేస్తే ఈ పక్కకి వచ్చేసింది. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది కదా. హల్లెలూయా. అయితే ఇప్పుడు మామూలుగా బారాకు చేతిలోనే చచ్చిపోవాలి ఆయన, కానీ బారాకు చేతిలో చనిపోలేదు. కారణం అక్కడ దెబోరా ఏం చెప్పింది? నేను నీతో కూడా వస్తే ఆయన ప్రధాన శత్రువుడు నీతో చచ్చిపోడు, కాబట్టి నేను రానంటే లేదు నువ్వు రావాల్సిందే అని గట్టిగా పట్టుబట్టాడు. వచ్చాను దెబోరా ఆయనతో వెళ్ళాను అని రాసింది కదా ఇందాక. అంటే వెళ్ళింది కాబట్టి అప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో ప్రధాన శత్రువు స్త్రీ చేతిలో చనిపోవాలని ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడికి పరిగెత్తుకుంటా తీసుకొచ్చాడు దేవుడు? ఆమె దగ్గరికే తీసుకొచ్చాడు. ఆమె దగ్గరికి తీసుకొచ్చి ఆమె చేతిలో చనిపోయింది. తర్వాత చూద్దాం ఒకసారి, కిందకి చూద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చనిపోయారు. ఇప్పుడు మనము 16 చూద్దాం. 16 వచనం, 16 కాదు క్షమించాలి, 22వ వచనం చూద్దాం. 22వ వచనం. అతను చచ్చెను. బారాకు సిసెరాను. ఆ బారాకు ఇంకా ఆయన తరుగుతూ వస్తున్నాడు. సిసెరా ఇంకా బతుకున్నాడేమో, ఎక్కడున్నాడు అని ఎత్తుకుంటూ తరుగుతూ వస్తున్నాడు. యావేలు అతనిని ఎదుర్కొని వచ్చి, ఈమె బయటికి వెళ్ళిపోయింది. బయటికి పోయి ఎదుర్కొని వచ్చి, రండి సార్, మీరే కదా ఆయన ఎదుగుతూ వస్తున్నారు. ఎవరిని? ఆ శశిరాన్ని ఎదుగుతున్నారు. రండి లోపల రండి, చూపిస్తానండి. రమ్ము శశిరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజైన యాబీనును అనిచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు ప్రధాన శత్రువు ఎప్పుడైతే చచ్చిపోయాడో యాబేను అనే అతను సాతాను భయపడిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు సాతాను ఎప్పుడైతే ప్రధాన సాతాన్ని మనము చంపివేస్తే, ప్రధాన సాతాన్ని మనము మన కాళ్ళ కిందేసి తొక్కినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సాతానికి భయం పుట్టించేస్తాడు. ఎవడైతే పెద్దవాడు ఉంటాడో, నేను అసలు పంపించినోడు ఎవడైతే ఉంటాడో, యాబేలు అనేవాడు ఉన్నాడో, వాడికి భయం పుట్టింది. హల్లెలూయా. సాతానికి మెయిన్ భయం పుట్టాలంటే ముందు పిల్లదేయాలని మనం ఏం చేయాలి? తరిగి కొట్టేయాలి. వాటిని చంపేయాలి. మనం కాళ్ళ కింద వేసి, చేతుల కింద వేసి, ఆ మేకులతో కొట్టేయాలి. అప్పుడే ప్రధాన సాతానుగాడు భయపడిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు చిన్న ఉన్నటువంటి పిల్లదేయాలు, జ్వరము, దగ్గు, జలుబు, ఆయాసం, ఉబ్బసం, క్యాన్సర్, ఇలాంటివన్నీ తీసుకొచ్చేసి పిసిఓడి, ఆ ఓడి, ఈ ఓడి, ఎన్నో జబ్బులన్నీ తీసుకొచ్చి మన లోపల పెట్టేది ఎవరు? హల్లెలూయా. ఈ పిల్లదేయాలు, ఈ పిల్ల సైతాన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాడిని మన కాళ్ళ కింద వేసి తొక్కువేయాలి. ఒక మేకు తీసుకొని కొట్టేయాలి. కణతలలో కొట్టేస్తే ఒక చుత్తు తీసుకొని ఒక సచ్చి ఊరుకుంటాడు. ఇంకా ఎవరికి భయం వస్తుంది? ప్రధాన సాతానుడు, అపవాది, దుష్టుడు, దురాత్మ
ఎవరైతే ఉన్నాడో వాడు భయపడిపోతాడు. భయపడిపోయాడు. హల్లెలూయా. వణికిపోతున్నాడు. ఆ దినమున చూద్దాం. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజైన యాబేనును హరించెను. తరువాత వారు కనాను రాజైన యాబేనును యాబేనులను విరోధముగా అంతకంతకు హెచ్చించెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని అంతకంతకు హెచ్చించాడు. దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. ప్రియ సోదరుడు లేచి నిలబడుకొని హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం ఒకసారి కళ్ళు మూసుకొని మన ప్రధాన సాతానుడు దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో, దేవుడు ఏదైతే చేయకుండా పనులు చేయొద్దంటున్నాడో అవన్నీ మనము చేస్తూ ఆ సాతాన్ని మనలోకి ఆహ్వానించుకుంటున్నాం. స్తోత్రమయ్యా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. అందరం ఈ మాట చెప్తాం. పిల్ల దెయ్యాలు, పిల్ల సాతానులు ఏవైతే ఉన్నాయో, శశీరా లాంటి సాతానులు నా కాళ్ళ కింద వేసి త్రొక్కి వేస్తున్నాను. అందరం ఈ మాట చెప్తాం. సాతాను శక్తులు లయమైపోవును గాక. యేసు నామం హెచ్చిలువాపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా. సిలువాపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా. నా పాపముకై నా దోషముకై బలి అయిన నా యేసయ్యా. నా పాపముకై నా దోషముకై బలి అయిన నా యేసయ్యా. సిలువాపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా. నా కొరకు త్యాగమూర్తివై బహు విలువైన నీ రక్తము. నా కొరకు త్యాగమూర్తివై బహు విలువైన నీ రక్తము. దారలుగా నా భారముగా చిందించావులే నా ఎదుట. దారముగా నా భారముగా చిందించావులే నా ఎదుట. నాదెంత పాపము నువ్వు చేసి త్యాగము. నాదెంతో పాపము నువ్వు చేసి త్యాగము. సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా. సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. నీ బలవరానికి మాకు ఇచ్చిన కృపను బట్టి దయ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అప్పగించిన రాత్రి ఒక రొట్టె తీసుకొని ఆ రొట్టెను విరిచి ఇది నా కొరకైనటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై నా శరీరాన్ని
జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి ఆయన వచ్చేంత వరకు కూడా మనము ఆయన శరీరాన్ని తీసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పనులు చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగత ప్రార్థన కూడా అందరూ వ్యక్తిగత ప్రార్థన చేసుకొని అందులో చేయవేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. గతించిన మాసం అంతా కూడా నాయన అయ్యా మీరు ఎక్కడ చాటున భద్రపరుచుకొని మమ్మల్ని కాపాడే ప్రభువా, మరొకసారి మీ వలలో చేయడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా తెలుసో తెలియకో నాయన అపరాధములు చేసి ఉంటే, పొరపాటునైనా ఎవరినైనా దూషించి ఉంటే, అయ్యా ఎవరినైనా నొప్పించి ఉంటే, ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నాయన మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఎవరైనా తండ్రి ఈ బలలో చేయడానికి మాకు ఇచ్చిన ఈ అర్హతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే నాయన ఇంకా బలలో చేయలేకపోతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలలో నాయన చేయడానికి అయ్యా వారితో మీరు మాట్లాడి వారికి ఆ కృపను మీరు దయచేయమని, అయ్యా నన్ను మమ్మల్ని కూడా నాయన అయ్యా మీరు క్షమించే గుణము కలిగిన వాడు, క్షమించే గొప్ప దేవుడు నాయన మమ్మల్ని క్షమించిన ఆయన నాయన బలలో చేస్తుండగా అయ్యా మాకు ఎటువంటి నాయన అపరాధమునైనా తండ్రి మా మీద రాకుండా శాపము పాపమునైనా కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తీసుకుందాం. ఆ పిమ్మట ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రలోనిది ఇది నా క్రొత్త నిబంధన అయినటువంటి పాత్రలోనికి ఆయన రక్తాన్ని తీసుకొని మనము ఈ రక్తము ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఆయన రక్తాన్ని తీసుకుందాం. మన శరీరంలోని ప్రతి పాపాన్ని కూడా తీసివేసి పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండమని ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకడంత వరకు కూడా మనము పరిశుద్ధులుగా జీవించలాగా ఈ యొక్క రక్తాన్ని తీసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మీరు ఇచ్చిన దళితులు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రక్తాన్ని నాయన ఈ యొక్క నాయన ద్రాక్షారసము రక్తంగా మార్చి రక్తాన్ని నాయన తీసుకుంటుండగా మా శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా మీరు ముట్టండి, తాకండి ప్రభువా. అయ్యా మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అయ్యా నాయన తండ్రి దుర్గతులను ఆయన తీసివేయండి ప్రభువా. అవునయ్యా వ్యతిరేకమైనటువంటి ఏ ఆయుధము కూడా నీ వల్ల నీ ముందునైనా చల్లనట్లుగా ఈ రక్తాన్ని నాయన పరిశుద్ధపరచండి, మా శరీరంలోనైనా పరిశుద్ధపరచండి, అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి మాకు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నాయన అపరాధులుగా మమ్మల్ని ఎంచక ప్రభువా, నాయన నీకు బిడ్డలుగా నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. పాస్టర్ ప్రార్థన చేస్తుంది. పాస్టర్ ప్రార్థన రేఖిద్దాం. ప్రేమ మా పిల్లలకు తండ్రి, మా పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రములు ప్రభా. ఇది నా సన్నిధిలో ప్రభా వీళ్ళ యొక్క సాహసంలో మరి ఆరాధించుటకు, నేను స్తుతించుటకు సంఘముగా మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవునికి స్తోత్రం. అవును ప్రభా, ఈ దాసుని బహుబలంగా మీరు వాడుకున్నారు. అవును తండ్రి, మరి నాయన సెసరా అనేటువంటి దయ్యపు కార్యముల గురించి దేవా మీరు నాయన కార్ల కింద దాన్ని త్రొక్కివేయండి అంటున్నారు. మీకు స్తోత్రం ప్రభా. మమ్మల్ని అంచెలంచెలుగా మరి హెచ్చించే దేవుడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రం. అవును నాయన, మమ్మల్ని ఎన్నడూ కూడా తోకగా ఉంచలేదు, నీవు తలగానే నియమించావు. నీకు వందనం దేవా తండ్రి. ఈ కష్టకాలంలో ఈ కరువులో మమ్మల్ని పోషిస్తున్న దేవుడిని నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అవును తండ్రి, నీ ఇంటిలో సమృద్ధి ఉండేలాగా నువ్వు ఆశీర్వదించే దేవుడు ఉన్నాయి.
నీ బిడ్డలకి ఏ కొదవ నాయన తండ్రి ప్రభు ఉండకుండా సహాయం చేసే దేవుడు. నువ్వు విడిచే దేవుడు కాదు, విడబాయే దేవుడు కాదు తండ్రి ప్రభు. మా సంఘ బిడ్డలందరినీ మీరు పోషిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము కార్చే ప్రతి కన్నీరు బుట్టును చూస్తున్న దేవుడు వహించడం, మా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు వహించడం తండ్రి. ఇంతవరకు నేను మా బిడ్డలకి క్షేమాన్ని ఇచ్చావయ్యా ప్రభు. ఇక మీదట కూడా ఏ కరోనా వైరస్ కూడా మా బిడ్డల దగ్గరికి రాటకు వీరులేదు నాయన ప్రభు. నా తండ్రి వారి గుమ్మములకు దేవా మీ ముద్ర వేయండి నాయన, సహాయం దయించి మీ కృపను అనుగ్రహించండి. పిల్ల దయాలన్నీ నా ప్రభు అణిచి వేయండి, పారద్రోలండి యేసు నామములో దేవా. నీ నామములో పడిపోయిన వారు నా తండ్రి అయ్యా మరి నాయన 7 మార్లు లేవనెత్తే దేవుడు నేనన్నావు. నీతిమంతుడు నా తండ్రి ఎన్ని మార్లు పడిపోయినా లేవనెత్తువాడు నేను. నువ్వు కట్టునైనా సంఘము లేక, సవాసము లేక, వాక్యము లేక, ఆహారము లేక ఎక్కడెక్కడ మా బిడ్డలు పడిపోయినారో ప్రభా, వారిని అందరినీ నా తండ్రి ఈ సమయంలో మీరు లేవనెత్తండి. వారందరితో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డను స్థిరపరచండి, బలపరచండి, వాళ్ళ బలహీనతలను తొలగించండి దేవా. నీకు స్తోత్రములు, నీకు వందనములు అయ్యా. నువ్వు గొప్ప దేవుడవు నాయన, మంచి దేవుడవు తండ్రి. క్షమించుటకు సిద్ధ గలవాడవు నాయన తండ్రి. నీ ఇంటికి వచ్చిన వారిని మాత్రం త్రోసివేసే దేవుడవు కాదు. నీకు స్తోత్రములు ప్రభా. బల్ల తీసుకునే విషయంలో ఎంతమంది పడిపోయారో లేవనెత్తయ్యా, లేవనెత్తు తండ్రి. బలహీనులు కావద్దంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం, హల్లెలూయా. నీ బిడ్డలు లేవనెత్తావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇదిగోనైనా ప్రతి బిడ్డను మీరు సమకూర్చండి, సంఘమును దీవించునాయన, ఆశీర్వదించునాయన, అంచెలంచెలుగా దీవించుతండి, సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన ప్రవచనాలు నెరవేర్చండి, మీరిచ్చిన వాగ్దానము నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రములు. బ్రతుకుట క్రీస్తే, చావటం నాయన నీ కొరకే ప్రభువా. అచ్చిగా మీరు కట్టండి నాయన, సహాయం చేయండి, కృపనివ్వండి. ఎన్నో తుఫానులు, ఎన్నో గాలులు వస్తాయి ప్రభువా, అయినప్పటికీ వాటి నుండి విడిపించగలుగుటకు శక్తి గల దేవుడు నీవున్నావు. మాకు భయమైన నాయన నీకు స్తోత్రములు. ఇదిగో నాయన త్వరలో యావల్లి లాక్డౌన్ తీసివేయండి, యేసు నామములో తీసివేయండి. మా పిల్లలు ఎవరు ఖాళీగా ఉండటం వీల్లేదయ్యా. మా బిడ్డలందరికి పనులు దయచేయండి నాయన, సమృద్ధిని దయచేయండి నాయన. వారి కట్లను తెంపండి, వారి బంధకాలను తెంపండి ప్రభువా. సహాయమును దయచేయండి ప్రభువా. మా బిడ్డలకు సమృద్ధిని దయచేయండి ప్రభువా. నీ కృపలో భద్రపరచుకోయ్యా, నీ రెక్కల చాటున ఆశ్రయము దయచేయి తండ్రి. తండ్రి నీకు స్తోత్రములు. మేమంతా సంఘముగా కలిసి ప్రేమావిందు కలిగి మేము ఉండాలి ప్రభువా. అట్టి కృప మాకు దయచేయండి, అట్టి కృప మాకు దయచేయండి స్వామి. దేవా వచ్చిన ప్రతి బిడ్డను దీవించయ్యా అయ్యా. వాళ్ళ అక్కలను తీర్చయ్యా, వారి అవసరాలు తీర్చయ్యా, వారి కష్టాలను తీర్చు తండ్రి. వారికి నెమ్మదిని నాయన, వారికి సమాధానమే తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా బాధపడుచున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక, కలుగునుగాక యేసు నామములో. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి నాయన అక్క బావ గారికి దేవా యేసు క్రీస్తు నామములో ఆ యొక్క కరుణా లక్షణాల నుండి విడిపించు నాయన, విడిపించండి యేసు నామములో. నీ రక్త ధారలు ప్రోక్షించండి ఇప్పుడే నాయన, ప్రోక్షించండి ఇప్పుడే తండ్రి. నీకు స్తోత్రములు దేవా. కిడ్నీలకు నాయన తండ్రి శక్తిని దయచే ప్రభువా. మీ రక్తంతో ఇప్పుడే నాయన తండ్రి మరి కాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇప్పుడే ప్రోక్షించు నాయన. వారికి బలము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, వారి ఎముకలు కట్టబడునుగాక, వారిలో జీవము రగులుగాక. నీకు స్తోత్రం. నార్మల్ రిపోర్ట్ రావాలయ్యా. ఇంతవరకు అనేకుల గురించి ప్రార్థిస్తామయ్యా ప్రభువా. ఎవరికి కరుణ లేకుండా నా తండ్రి నార్మల్ రిపోర్ట్ ఇచ్చావు. నీకు స్తోత్రములు ప్రభువా. అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు, మాకు తెలియని వారు ప్రభువా. ఫోన్లు చేసిన తండ్రి ప్రార్థించుకొని మరి ప్రార్థించినప్పుడు నువ్వు విడిపించినావు, నార్మల్ రిపోర్ట్లు ఇచ్చినావు ప్రభువా. నీ నామములో శక్తి ఉన్నది, బలమున్నది, విడిపించుటకు శక్తి గల దేవుడవై ఉన్నావు. ఆ దినాన నా తండ్రి చనిపోయిన లాజర్ నిమిత్తం లేవనెత్తావు. నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. అనేకులను స్వస్థపరిచావు ప్రభువా. స్తోత్రం రాజా. ఇదిగో నా ప్రభువా నీ సన్నిధికి మరి వచ్చి ఉండగా ప్రభువా అన్య జనుల మధ్యలో నీ నామము మహిమపరచబడునుగాక, మహిమపరచబడునుగాక, మహిమపరచబడునుగాక. సాక్షిగా నిలుపుకోమయ్యా. నీకు స్తోత్రం రాజా, నీకు వందనములు. మా ప్రార్థనలు ఆలకించువాడా నీకు స్తోత్రములు.
నీకు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ నీకే ఘనతనైన ప్రభావములు నీకే తండ్రి చెందులుగాక యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సిల్వలో నాకై కాచెను సురక్తము, సిల్వలో నాకై కాచెను సురక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము. తండ్రి స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. బలలో పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి కావలసిన శక్తిని బలాన్ని మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.